మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనములు మనం చూడగలిగితే, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అపోస్తలుడైన పేతురు, ఈ పేతురు ఎవరు అంటే, యేసు ప్రభు వెంట వెళ్ళి యేసు ప్రభు ద్వారా పిలువబడి మరి ఆయన ద్వారా ఎన్నెన్నో ఆధ్యాత్మికమైన విషయాలను నేర్చుకున్నటువంటి వ్యక్తి ఈ అపోస్తలుడైన పేతురు. ఒక జాలరిగా ఉంటూ దేవుని పిలుపును పొందిన తర్వాత యేసయ్య వెంట అనేకమైన చోట్ల తిరుగుతూ ఆయన బోధలు వినటమే కాదు, అద్భుతాలు చేసే విషయంలోనైనా ప్రార్థించే విషయంలోనైనా యేసయ్యతో పాటు ఉన్నటువంటి ఈ అపోస్తలుడైన పేతురు గారు చెబుతున్న మాట ఏంటంటే, ఆయనను దగ్గరగా చూసినటువంటి వ్యక్తి ఈ అపోస్తలుడైన పేతురు. ఈ అపోస్తలుడైన పేతురు గారు చెబుతున్న మాట, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయములో జీవించినట్లు, అనగా మనము లోక సంబంధమైన జీవితాన్ని ముగించి పాపముల విషయమై చనిపోవాలని, ఆ చనిపోయినటువంటి మనము దేవుని నీతిని నెరవేర్చిన వారుగా, అనగా పాప క్షమాపణ నిమిత్తమైనటువంటి బాప్తిజమము పొంది ఆయన యందు జీవించినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మన పాపములను ఎలా మోసాడు అనంటే మ్రానుగా మోసాడు అని చూస్తూ ఉన్నాం. ఆయన మోసిన సిలువ ఏదో కాదు, మనం చేసినటువంటి పాపాలే, మనం చేసిన అతిక్రమాలే, మనం చేసినటువంటి దోషపూరితమైన కార్యాలే, వాటన్నిటినీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మ్రానుగా తన భుజముల మీద మోసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున కూడా చాలా మంది అంటున్న మాట ఏంటంటే, నేను ఈ రోజు నమ్ముతాను, నేను రేపు నమ్ముతాను, ఇంకా సమయం రాలేదని అంటున్నారు. కానీ నీ కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు చేసిన పాపములన్నిటినీ, నువ్వు చేయకూడనటువంటి పనులన్నిటిని కూడా, దోషక్రియలని, నేరాలని అన్ని కూడా ఆయన మ్రానుగా తన భుజముల మీద పోసాడు. ఆ మోసినటువంటి యేసయ్య కోరుతుంది ఏంటంటే, నువ్వు నీతి విషయంలో జీవించాలి, నీ మనస్సును మార్చుకోవాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ విధానాలు మార్చుకోవాలి, పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. కనుక బైబిల్ అంటుంది, ఎవరైనా క్రీస్తునందునే గల వాడు నూతనమైన సృష్టి, ఆ నూతనమైన సృష్టిగా మార్చబడాలి. ఎందుకంటే నీ కొరకు ఆయన శ్రమ పొందాడు, కేవలం నువ్వు ఆయన నీతిని నెరవేరిస్తే చాలు. ఆ నీతి విషయంలో నీవు జీవించాలని, ఒక విలువ కలిగిన వ్యక్తిగా ఉండాలని ఏమండి దేవుని వాక్యంలో పేతురు గారు చెప్తున్నాడు. ఆయనే తానే తన శరీరం ముందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఇంకా నువ్వు పాపములో ఉన్నావంటే ఆయన నీ కొరకు చనిపోయాడన్న సంగతిని నువ్వు విలువయట్లేదని అర్థం. నీ జీవితాన్ని మార్చుకో, కన్నీళ్లు కార్చు, పశ్చాత్తాపపడు. అంతేకాదండి, ఆయన నీ కొరకు శ్రమ పొందాడు. ఆయన నీ కొరకు అపోస్తలుడైనటువంటి పేతురు చెప్పిన మాటే మరి యెషయా గ్రంథంలో కూడా మనం చూడగలిగితే, దేవుని వాక్యాల పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరగలిగితే 53వ అధ్యాయంలో చూడండి దేవుని వాక్యం ఎంత బాగా చెబుతుందో. ఇకనైనా మన జీవితాన్ని మార్చుకోగలిగితే ఆయన నీ కొరకు కార్చిన రక్తములో ఉన్న విడుదల, ఆయన గాయములలో ఉన్నటువంటి స్వస్థత మీరు పొందుతారు. 53వ అధ్యాయములో వచనం చూడగలిగితే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నల్లగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూసారండి, ఇదే మాట పేతురు కూడా చెప్పాడు. కనుక ఆయన నీ అతిక్రమాలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఆయన నీ కొరకు గాయపరచబడిన విషయాన్ని నువ్వు గుర్తుకొచ్చినప్పుడే, ఆ విషయం నువ్వు ఉన్నప్పుడే నీ జీవితంలో కదిలింపు రావాలి. నువ్వు చేసిన దోషాలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. ఆ విషయం నువ్వు తెలిసినప్పుడే నీ జీవితంలో ఒక ప్రవర్తనలో ఒక గొప్ప మార్పు కలగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అంతేకాదు, నీవు దేవునితో సమాధానముగా ఉండాలని, ఆ సమాధానానికి సంబంధించినటువంటి శిక్ష అతని మీద పడింది.
చూసారా నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరు ప్రేమించలేనంతగా ఆయన ప్రేమించాడు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు ఎవరు శ్రమ పొందుతారో లేదు నాకైతే తెలియదు, కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నీ కొరకు శ్రమ పడ్డాడు. యేసయ్య నువ్వు చేసిన అతిక్రమాల కొరకు గాయపరచబడ్డాడు. యేసయ్య నువ్వు చేసిన హేయమైన కార్యాల కొరకు, దోషమైన క్రియల కొరకు ఆయన నలగొట్టబడ్డాడు. నీవు ప్రశాంతంగా, నీవు నెమ్మదిగా, నీవు సమాధానం ఉండడానికి నీవు చేసిన పాపములన్నిటి కొరకు వచ్చిన శిక్ష అతని మీద పడింది అని దేవుని వాక్యం అంటుంది. అంతేకాదు, ఇవన్నీ పొందిన దేవుడు కూడా ఏమని అంటున్నాడంటే, నీవు స్వస్థత కలిగి, ఎలాంటి స్వస్థత? ఆధ్యాత్మికమైన స్వస్థత, శరీర సంబంధమైన స్వస్థత, ప్రియమైన దేవుని బిడ్డలారా, పొందాలని, నీవు పొందిన గాయాలకు స్వస్థత కలగాలంటే ఆయన గాయాల ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబస్తులు చేసిన గాయాలు, స్నేహితులు చేసిన గాయాలు, తోటి పని వాళ్ళు చేస్తున్నటువంటి గాయాలు, ఇంటి వాళ్ళు చేస్తున్న గాయాలు, అన్నదమ్ముల మధ్యలో జరిగినటువంటి గాయాలు, కుటుంబస్తుల మధ్యలో జరిగిన గాయాలు, ఇలా అనేకమైన రకాల గాయాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం శ్రమల దినాలని చేస్తున్నావు, కానీ నీ జీవితంలో ఒక మార్పు అనేది కలగట్లేదు. యేసయ్య కోరుతున్నాడు, నా బిడ్డ, నీ కొరకు నీవు చేసిన అతిక్రమ క్రియలను బట్టి నేను గాయపరచబడ్డాను, నీవు చేసినటువంటి దోషాలను బట్టి నేను నలగొట్టబడ్డాను, నీవు సమాధానం ఉండాలని నేను శిక్షను పడ్డాను కనుక నీవు క్షేమంగా ఉండాలని ఇష్టపడుతున్నాను. నీవు అనేక రకాల గాయాలు, అనేక రకాల దెబ్బలు నీవు పొంది ఉన్నావు. నీకు స్వస్థత కలగాలంటే నా గాయముల చేత మాత్రమే గనుక నీవు ఇక మీదటైనా నీవు మార్పు పొంది దేవుని వాక్యాన్ని బట్టి నడిపించబడాలని పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబిల్ కోరుతుంది. కనుక చూడండి, మరి నేనేం చేయాలి అని నీవు ప్రశ్నించుకోగలిగితే దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము మనం చదవగలిగితే చూడండి, నువ్వు ఏం చేయాలి? ఆయన శ్రమ పొందాడు నిజమే, ఆయన గాయపరచబడ్డాడు నిజమే, ఆయన నీ దోషారోపణ అతని మీద వేయబడి నిజమే, కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని వాక్యం అంటుంది, వచనంలో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందని అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నాము. కీర్తనకారుడు అంటున్నాడు, నేను చేసిన దోషములు ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెడుతున్నాను. నేను చేసినటువంటి ఆ అతిక్రమాలన్నిటిని కూడా దేవుని సన్నిధానంలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాను. దేవుడు ఏం చేశాడు అంటే, నా పాప దోషములను, నేను చేసిన అతిక్రమాలన్నిటిని కూడా పరిహరించడమే కాకుండా దేవుడు నన్ను నిర్దోషిగా ఎంచి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు గాయాలలో ఉంటే చూసి వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు, నేను గాయపరిచేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు, నీవు పొందిన గాయములను బట్టి అనేక రకాల అపహాస్యంగా మాట్లాడేవాళ్ళు ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ గాయాలను నేను కట్టాలనుకుంటున్నాను కనుక నీవు నీ దోషాలను విడిచిపెట్టు, నీ పాపములను విడిచిపెట్టు, నీవు చేసిన అతిక్రమాలన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే వాటన్నిటిని పరిహరించడమే కాదు, నీ గాయాలను నేను కడతాను. నువ్వు సమాధానంగా ఉండేలాగా నేను సరైన మార్గాలు నడిపిస్తాను. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నా నీతిని నువ్వు నెరవేర్చాలి. కనుక దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మీదట నువ్వు మార్పు చెంది దేవుడు చెప్పినటువంటి మార్గాలు నడిపించబడగలిగితే ఆయన నీ ప్రతి గాయం, అన్ని చోట్ల ఎక్కడెక్కడ నీవు గాయపరచబడ్డావు, ఎవరి ద్వారా గాయపరచబడ్డావు, మాటల ద్వారా వచ్చిన గాయం ఏవండి, చేతల ద్వారా వచ్చిన గాయం ఏవండి, ఎలాంటి గాయాలైనా మార్చగలిగిన సమర్థుడు నేను ప్రకటిస్తున్నాను యేసు. కనుక మంచి ఒప్పుకోలుతో నీవు ప్రార్థన చేసుకొని ఆయన మార్గంలో నడవగలిగితే నీ ప్రతి గాయాలను ఆయన మానుపుతాడు. ఆ విధమైనటువంటి కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రం. ఈ శుభవేళ నాయన, నీవు పొందిన గాయముల ద్వారా స్వస్థత కలుగుతుందని, అయ్యా ప్రభా, స్వస్థత పొందాలంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి, అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టాలని నీ వాక్య వెలుగులో చూస్తూ ఉన్నాం. అంతేకాదు అయ్యా, పాపం విషయాలు చనిపోవాలని నీవు మా కొరకు మ్రాను మీద పాపాలను మోసేవయ్యా. అంతేకాకుండా నాయన నీకు స్తోత్రాలు, మేము జీవించినట్లుగా నీతిని బట్టి ప్రభా అయ్యా మారుమనసు పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిజం ద్వారా మాత్రమే సాధ్యమని నీ వాక్యం చెబుతుంది. నీ బిడ్డలు ప్రభా నీ మాటలు వింటూ ఉన్నారు, వారి పాప దోష అన్నిటిని కూడా క్షమించండి, అతిక్రమాలు క్షమించండి
అయ్యా నీ కొరకు అయ్యా ప్రభు వాళ్ళ జీవితాలు మార్చుకోవాలని ఇష్టపడుతూ ఉండగా అయ్యా నీ గాయాలలో ఉన్న స్వస్థతను మీరు అనుగ్రహించి నీ ఘనమైన మహోన్నతమైన నామాన్ని మహింపరచుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.